హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా చైనాలో మరొక కొత్త వైరస్ అనేది బయటపడడం జరిగింది. ఆ వైరస్ పేరొచ్చేసి హెచ్ఎంవి వైరస్. ఏదైతే కరోనాకి ఏ సింప్టమ్స్ అయితే ఉన్నాయో జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఏదేదైతే ఉన్నాయో, ఏవేవైతే కరోనా లక్షణాలు ఉన్నాయో, ఆ సేమ్ లక్షణాలు కూడా ఇప్పుడు బయటపడ్డ హెచ్ఎంవి వైరస్‌కి అయితే ఉన్నాయి. దీనివల్ల ఏందంటే ఎక్కువ భయపడాల్సొస్తుంది. పెద్ద ఎత్తున చైనాలో ఈ పాటికి ఈ యొక్క వైరస్ అనేది పెద్ద ఎత్తున విజృంభిస్తుందని చెప్పేసి వార్తలైతే వస్తా ఉన్నాయి. ఏదేమైనా గానీ కరోనా తర్వాత ఆ వైరస్ చూసిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రభావవంతమైన వైరస్ హెచ్ఎంవి వైరస్ అని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. కాపోతే ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు ఎవరైనా చనిపోయారా? లేకపోతే ఇది ఓన్లీ ఒక ఫ్లూ లాగా ఉందనేది ఇక క్షణం బయటపడితే గాని మనకి తెలవాలి. ఏదేమైనా గాని ఈ వైరస్ మరొకసారి ప్రపంచాన్నయితే కలవరపరుస్తుంది. మనకి లేటెస్ట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ యొక్క వైరస్ ప్రభావం అంత తీవ్రత లేదని చెప్పేసి చైనా అయితే చెప్పడం జరిగింది. కాకపోతే చైనా మాటని మనం నమ్మలేము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ప్రకటన చేసింది. ఈ వైరస్సు ఇంతవరకు భారతదేశంలో నమోదు కాలేదని. కాపోతే దీన్ని మనం నమ్మకూడదు. ఎందుకంటే వైరస్‌లు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎలా ప్రయాణిస్తాయో మనం కరోనా టైంలో చూసినాం. ప్రస్తుతానికి నమోదు కాకపోయినా గానీ భవిష్యత్తులో నమోదు కావడానికి అవకాశం ఉంటది. ఏదేమైనా గానీ ఈ యొక్క హెచ్ఎంవి వైరస్ అనేది సేమ్ కరోనా లక్షణాలు ఉండటం వల్ల మరొకసారి తీవ్ర స్థాయిలో భయాందోళనలైతే సృష్టిస్తా ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి ఈ అప్‌డేట్స్ వస్తాయో ఈ యొక్క వైరస్ మీద. ఈ యొక్క ఇష్యూ మీద మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.